ఆయనలో జీవమున్నది. ఈ జీవము లోకములోనికి వచ్చి ఉంచు ఉన్నది. ఆ లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నది. వెలుగై ఉన్న దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను వెలిగించాడు జీవాధిపతిగా. ఈ లోకములో ఉన్న ఈ యొక్క జీవము వెలుగుతూ ఉన్నది. మరి ఎవరైతే ఆ యొక్క వెలుగు యొద్దకు, ఆ జీవాధిపతి యొద్దకు వస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉండే జీవము మనుష్యులందరికీ వెలుగై ఉంటూ ఉన్నది, వెలుగై ఉంటూ ఉన్నది. మరి ఆయన ఇచ్చిన జీవము, ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆయుష్, ఆరోగ్యము ఆయన అనుగ్రహించినది. మరి ఈ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు ప్రభు రక్తములో కడగబడిన మనము దేవునికి సాక్ష్యముగా, సాక్షార్థముగా బ్రతికి దేవుని మహిమను ప్రచురపరిచి మరి మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవాది దేవుడు మరి ఆయన నిత్య జీవములో, నిత్య రాజ్యములో ప్రవేశించు వరకు ఆయనకు సాక్షులముగా బ్రతకాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క జ్ఞానము ఈ లోకములో ఎవ్వరికీ లేదు, కానీ మనకు అనుగ్రహించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ లార్డ్. కనుక బ్రతికినంత కాలము, ఆయన మనకు జీవము, ఆయుష్ ఇచ్చినంత కాలము ఆయనకు సాక్షులముగా బ్రతుకున్నట్లు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. ఆమెన్, ఆమెన్.